అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీహర్ష. మాది బాపట్ల జిల్లా పర్చూరు గ్రామం. నేను గత ఏడాది PAC 741 పంట వేయటం జరిగింది. అడ్వాంటా వారిది. నాకు పోయిన సంవత్సరం 2 ఎకరాలు వేస్తే ఎకరానికి 38 క్వింటాలు రావటం జరిగింది. అలాగే నా పక్కన వేసిన అతనికి 30 క్వింటాలు మాత్రమే రావడం జరిగింది. అతను వేరే విత్తనం వేయటం జరిగింది. అలాగే ఈ సంవత్సరం నేను 6 ఎకరాలు వేయటం జరిగింది. ఈ 6 ఎకరాల్లో ఈ రోజు గత ఏడాది కన్నా ఈ సంవత్సరం పంట అయితే దగ్గరగా 40 నుంచి 42 క్వింటాలు రావచ్చని మేము నమ్ముతున్నాము. ఇక్కడ మనం చూసినట్టయితే వేరు వ్యవస్థ కూడా చాలా గట్టిగా ఉందండి. అలాగే ఈ కండె కూడా 4వ గనుపులో మనకు రావడం జరుగుతుంది. అలాగే ఈ కండికి ఉన్న రేఖ కూడా చాలా చిక్కగా ఉండటం వల్ల ఇందులోకి కత్తెర పురుగు కూడా పోవడం చాలా కష్టం. అలాగే వర్షం పడినప్పుడు ఈ వర్షపు నీరు అనేది లోపలికి పోవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఈ వెరైటీలో ప్రత్యేకత ఏంటంటే విత్తనం చివరి వరకు రావటం జరుగుతుంది. అలాగే రంగు కూడా చాలా బాగుంటుంది. లోపల బెండు కూడా సన్నగా రావటం వల్ల విత్తనం బరువు ఎక్కువగా ఉంటుంది. మనం పంటని అమ్ముకోవడానికి తీసుకెళ్ళినప్పుడు ఈ రంగు అలాగే బరువు మనకు అధిక లాభాలని తీసుకొచ్చి పెడుతుందని చెప్తున్నాం. ఈ సంవత్సరం ఈ పంట నేను వేయటం వల్ల నాకు 40 నుంచి 42 క్వింటాలు వస్తాయని మేము నమ్ముతున్నాము. ప్రతి ఒక్క రైతు వేసుకోదగ్గ పంట. ఇది మార్కెట్ లో మనం అమ్మితే లాభాలు తప్ప నష్టం అనేది ఉండదు. అలాగే అడ్వాంటా వారికి ఇంత మంచి విత్తనం మాకు అందించిన అడ్వాంటా వారికి ప్రత్యేక ధన్యవాదాలు.